శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 12th ఫెబ్లో ఈ ఉదయకాల సమయం దేవుని స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మన చర్చ్ వెబ్సైట్ను మీరు దయచేసి చూస్తూ ఉండవలసిందిగా, అందులో మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కానీ అందులో పొందుపరిచి పంపించాల్సిందిగా, ఒకవేళ మీకు దేవుడు చేసిన కార్యాలు కూడా టెస్టిమోనీస్ ద్వారా తెలియపరచాలనుకుంటే మాకు పంపించినట్లయితే మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అది గ్రహించి మీరు కూడా ప్రోత్సహించబడాల్సిందిగా కోరుతున్నాను. ఈ దినం మన టీఎల్సీ ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. మన ప్రభుని యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే సమాధానకర్తయగు దేవుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవునికి ఉన్నటువంటి గొప్ప పేరు యెషయా ప్రవచించినట్లుగానే ఆయన సమాధానకర్త. ఈ లోకంలో మనం గమనిస్తుంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ సమాధానం లేనటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, అలజడులు, ఆందోళనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాకుండా మనం పనిచేసేటువంటి వ్యవస్థలో కూడా సమాధానం లేదు, గృహాల్లో సమాధానం లేదు, హృదయాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం అనేటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. అయితే సమాధానకర్త అయినటువంటి దేవుడు మన ప్రభువు కాబట్టి ఆయన సమాధానాన్ని మనకి ఇవ్వటానికే మనకి నిత్యం సమీపంగా మనతో ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి సమాధానకర్త. మనం ఆ సమాధానాన్ని కోరుకోలేకపోతున్నాం, ఆ సమాధానాన్ని మనం అడగలేకపోతున్నాం. ఆ సమాధానాన్ని కొరకు ప్రభువా మీ సమాధానంతో నన్ను నింపండి, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని అట్టి సమాధానంతో మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని నింపండి ప్రభు అని అడగలేకపోతున్నాం. ఇది ఒక తలంపు. మరొక తలంపు ఏంటంటే సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా అనగదొక్కించును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సాతానును మీ కాళ్ళ కింద. దేవుని బిడ్డలారా, ఈ లోక అధికారి అయినటువంటి అపవాదైనటువంటి సాతాను అనేక విధాలుగా మన మీద దాడి చేస్తున్నాడు, మనల్ని మోసగిస్తూ ఉన్నాడు, మనల్ని బాధిస్తూ ఉన్నాడు, మన భయకాంతులు చేస్తున్నాడు. అనేక రకాలైనటువంటి పరిస్థితి మనం అనుకుంటున్నాం, అమ్మో అని చెప్పేసి ఇంక ఈ పరిస్థితులను బట్టి సాతాన్ని, అపవాది, ఈ క్రియలను, ఈ కుయుక్తులను ఇక మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ దేవుడు మన పక్షాన చేసేటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ కాళ్ళ కిందనే ఏ సాతాను మిమ్మల్ని బాధిస్తున్నాడో, భయపెడుతున్నాడో, బంధిస్తున్నాడో, మిమ్మల్ని గలిబిలి కలిగిస్తున్నాడో ఆ సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా, ఇప్పుడే చిత్తుగా తొక్కిస్తాను అంటున్నాడు. చిత్తుగా అంటే మనం కొన్నిసార్లు అంటాం, ఎంత అంటే వర్షం పడ్డప్పుడు ఎంత చిత్తగా పడిందండి వర్షం అంటాం. ఎవరైనా కొట్టినప్పుడు ఎంత చిత్తు కొట్టేశారని అంటారు. అలాగా దేవుడు సాతాను మన కాళ్ళ కింద ఆయన శీఘ్రముగా చితకదొక్కిస్తాడు. ఇక లేచి కోలుకోలేనుగా, ఒక దెబ్బ కాదు, లేకపోతే కొన్ని దెబ్బలు కాదు, ఇక చిత్తుగా చిత్తకు కొట్టేటువంటి విధంగా దేవుడు మన కాళ్ళను మనల్ని బలపరుస్తాడు. మొదటి తలంపు. రెండవ తలంపు పక్కనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునగాక అంటున్నారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, ఆయన కృప అన్ని సమయాలలో, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన కృప మనకు తోడై ఉండబోతుంది. ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఇంకెవరి తోడు మనకు అవసరం? ఎవరి తోడు కావాలని మనం అధైర్యపడుతూ
ఆందోళన చెందుతూ ఆవేదన చెందుతూ ఉంటాం. నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, బాగు చేసేవారు లేరు, నా పక్షాన్ని నిలిచేవారు లేరు. నిరంతరం కూడా ఈ యొక్క అపోహతో కూడినటువంటి ఇలాంటి మాటలు మానేయటం మంచిది. దేవుని కృప నీకు తోడై ఉన్నది. నీవు వెళ్ళేటువంటి మార్గంలో తోడుగా ఉన్నది. నువ్వు చేసే పనిలో దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. దేవుడు స్వయాన ఆయన కృప నీకు తోడుగా ఉంచాడు ఈ భూమి మీద. కాబట్టి నీ ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కాదు, నీకెవరు లేనివారు కాదు, నీవేమీ చేయలేనటువంటి వ్యక్తిగా నువ్వెన్నడూ కూడా అనుకోవటానికి వీళ్ళే. దేవుని కృప నీకు అన్ని సమయాల్లో తోడై ఉండబోతుంది. అటు రీతిగా సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రముగా మరి చిత్తుగా తొక్కించులో కల పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం బలపరుస్తూ ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నాము అంటే, మనకి యుగాల గురించి జ్ఞాపకం చేయబడింది కదా. మరి ప్రస్తుతం మనకున్నటువంటి యుగం ఏ యుగం? లేఖన ప్రకారం, బైబిల్ ప్రకారం ఏ యుగంలో ఉన్నామో అది ఆన్సర్ని మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, మా జీవితాలకు నా ప్రభా ఆధ్యాత్మిక అనువింపుతో కూడినటువంటి లేఖన సత్యాల ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సమాధానాన్ని మాకు మీరు అనుగ్రహించండి. పరిస్థితుల వల్ల అయ్యా ఎదురటువంటి స్థితులను బట్టి నా తండ్రి, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, కుటుంబాల పరంగా నా ప్రభా దేవా, నెమ్మది లేనటువంటి ఆవేదన, ఆందోళన, అసమాధానంతో ఉన్నటువంటి మా బ్రతుకులకు నా తండ్రి, మీ సమాధానం మాకు ఎంతో అవసరం ప్రభా. అట్టి మీ సమాధానంతో మా హృదయాలు, మా కుటుంబాలు, మా జీవితాలు నింపబడునుగాక నా తండ్రి. తండ్రి, గలిబిలి కలిగించేటువంటి చీకటి శక్తులు సాతాను ప్రభా మా కాళ్ళ కిందనైనా శీఘ్రముగా నా తండ్రి చితుకు తొక్కిస్తానని మీరు సెలవిచ్చారు దేవా. ఆ సాతాను నా తండ్రి ప్రలోభపెడుతూ, భయపెడుతూ, కృంగదీస్తూ, బానిసలుగా, బందీలుగా మార్చినటువంటి ఆ సాతాను ప్రభా మా కాళ్ళ కింద చితుకు తొక్కించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప నిత్యం మాకు తోడుగా ఉండిద్దని మీరు సెలవిచ్చట్లుగా నా తండ్రి, మీ కృపతో మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించారు, ఇక ముందుకు నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపకు పాత్రులుగా నా ప్రభా, మీ కృపను ప్రభా నిరంతరం అనుభవించేటువంటి విశ్వాసులుగా మమ్మల్ని అందరూ కూడా మీరు బలపరుస్తూ స్థిరపరచండి. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ వాక్యం చేత వారితో మీరు మాట్లాడుతూ వారి హృదయాలను నాయన బలపరుస్తూ నాయన వాక్యానుసారంగా జీవించడం నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడి నడిపించి సహాయించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.